వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో వేడివేడిగా బంగాళదుంప బోండా లేదా ఆలూ వడ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన బంగాళదుంపలు మీడియం సైజువి 4 తీసుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపను వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకొని ఇవి అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, తగినంత ఉప్పు, 3 చిటికెల వంట సోడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప కూరను మీకు కావలసిన సైజులో ఉండలుగా తయారు చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండలు తయారు చేస్తున్నాను. ఈ విధంగా అన్ని ఉండలను తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఉండలను ఈ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా పిండి బాగా కోట్ అయ్యేంత వరకు డిప్ చేసుకొని వేడైనటువంటి నూనెలో జాగ్రత్తగా వేసుకోండి. మూకుడులో ఎన్నైతే పడతాయో అన్ని ఉండలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెంటనే గరిటెతో కలపకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత మాత్రమే గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకోండి. ఇందులో సోడా వేయడం వల్ల బాగా పొంగుతాయి. ఇదే విధంగా అన్ని బోండాలను తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా ఆలూ బోండా రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, టమాటో సాస్తో కానీ తిన్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.